ప్రస్తుత రాజకీయాల గురించి మనతో మాట్లాడటానికి యోనరాజు గారు ఉన్నారు. సార్, ఇప్పుడు మా ఎర్రాం జోగయ్య గారు పవన్ కళ్యాణ్ ఒక లేఖ రాశారు. జగన్మోహన్ రెడ్డి గారిని గద్దె దించడం అంటే చంద్రబాబుని గద్దెని ఎక్కించటమా అని క్వశ్చన్ వేశారు. దీని యొక్క ఉద్దేశం ఏంటి పవన్ కళ్యాణ్? జేబీమండి, నా పేరు నత్తా యోనరాజు. నేను మాలమానాడు జాతీయ అధ్యక్షుడిని. హరిరామ జోగయ్య గారు చాలా సీనియర్ పొలిటీషియన్, అతను ఉద్యమకారుడు. ఆయన అడిగిన క్వశ్చన్లో 100% కరెక్టే. ఎందుకంటే జనాభా ప్రాతిపదికం ప్రకారం కాపులు అన్ని తెగలు కలిపి ఇంచుమించుగా 27% ఉంది. కమ్మోరు ఇంచుమించుగా 4 నుండి 5% ఉంది. ఇప్పుడు జనాభా ప్రాతిపదికం కింద కాపులకే ఎక్కువ సీట్లు రావాలి. అర్థమవుతుందా? నేను చెప్పేది ఏంటంటే, హరిరామ జోగయ్య గారు చెప్పిన మాటకి పవన్ కళ్యాణ్ గారు కట్టుబడి ఉన్నాడా, టీడీపీ కట్టుబడి ఉందా, అది రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలి. ముందు అసలుకి కాపు అంటున్నాడు. కాపులకి పవన్ కళ్యాణ్ ఏం చేశాడు? నేనున్నాను, మా ఇంట్లో సోషల్ ఇంజనీరింగ్ ఉంది, మా వదిన కాపు, మా మరదల కాపు, మా చిన్నమ్మ మాదిగం చేసుకుంది, మా దగ్గర సోషల్ ఇంజనీరింగ్ ఉంది. ఇంకా మాట్లాడాలంటే, గొప్ప ఒక నాయకుడి గురించి మాట్లాడాలంటే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర సోషల్ ఇంజనీరింగ్ ఉంది. మీరు జగన్మోహన్ రెడ్డి గారిని మాట్లాడటానికి మీ స్థాయి పనికిరాదు, రాజకీయం చేయటానికి పవన్ కళ్యాణ్ గారికి అనుభవం పనికిరాదు. నేను ఎందుకు చెప్తున్నానంటే, ఆయన పదే చెప్తూ ఉంటాడు, నేను జగన్మోహన్ రెడ్డి గారిని ఆపుతానే. ఏంటి, వెళ్ళే కారుని ఆపుతాడు ఏంటి? ఏం ఆపుతాడు ఆయన? మీరు జగన్మోహన్ రెడ్డి గారిని ఆపాలంటే ముందు ప్రజాబలం చేకూర్చుకోవాలి. మీకు వార్డు నెంబర్ లేడు, కౌన్సిలర్ లేరు, మీకు కమిటీలు లేవు. సరే, ఇప్పుడు 175 స్థానాలకి వర్క్ చేసే ఇన్ఛార్జీలు లేరు, 25 పార్లమెంట్ సెగ్మెంట్లో వర్క్ చేసే ఇన్ఛార్జీలు లేరు. మీరేంటంటే పార్టీ రన్ చేసుకుంటున్నారు, టీడీపీకి అమ్ముకోవడానికి. టీడీపీ కాళ్ళ దగ్గర బానిసత్వం మేము చేయాలని చెప్పి కాపులను తాకట్టు పెట్టారు తప్పితే కాపు సామాజిక వర్గానికి మీ వల్ల ఒరిగేది ఏమీ లేదు. నేను చెప్పేది ఏంటంటే, ఈయన దగ్గర సామాజిక న్యాయం అసలు లేదు. పవన్ కళ్యాణ్ గారి దగ్గర, పవన్ కళ్యాణ్ దగ్గర ఈయన కాపు, పక్కన కమ్మూరిని నాదెండ్ల మనోహర్ నాయని పెట్టుకుంటాడు. ఈయన కలవాలంటే ఆయన్ని కలవాలి. ఇక్కడ దేవుడిని దర్శనం చేసుకోవాలంటే పూజారి ఎవరిని రానివాడు. ఇంక నువ్వే అగ్ర కులస్తులేక ఇద్దరు, కాపు కమ్మ అగ్ర కులస్తులే. ఇంకా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకి జగన్మోహన్ రెడ్డి పెద్దపేట ఎత్తంటే వీళ్ళ దగ్గర ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు ఎవరున్నారు? మళ్ళీ నిన్న ఏదో చెప్తున్నాడు పవన్ కళ్యాణ్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ సోదరికినో తల్లికే న్యాయం చేయలేదు, జనాలకి ఏం చేస్తారంటే ఏవసు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకి ఇంచుమించుగా అనేకమైన పథకాలు అభివృద్ధి చేస్తూ 5 కోట్ల ఆంధ్రులకి దేవుడు అయిపోయాడు జగన్మోహన్ రెడ్డి. మీరేంటో చెల్లికి చేయలేడు, అమ్మకి చేయలేడు అని హాస్యాస్పదంగా మాట్లాడుతుంది చంద్రబాబు నాయుడును. పవన్ కళ్యాణ్ మాటలు చూస్తుంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్టున్నాయి తప్పితే, మీరు జనాలలోకి వెళ్ళి జనాల మన్ననలు పొంది జన హృదయాలు గెలవండి. జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటున్నాడు? దేవుడి దీవెనలు, ప్రజల ఆశీస్సులు ఉన్నాయి నాకు, నేను ప్రజలకి న్యాయం చేశాను. ప్రతి 5 కోట్లలో ఇంచుమించుగా 4,50,00,000 మందికి పథకాలు అందినాయి. నేను న్యాయం చేస్తే మీరు ఓటు వేయమని అడుగుతున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఓటు అడిగే దమ్ము ధైర్యం జగన్మోహన్ రెడ్డికి ఉందని చెప్తున్నాడు. ఓటు అడిగే దమ్ము ధైర్యం మీకుందా? ఏం చేశారు మీరు ఈ 5 ఏళ్లలో? ఎవరన్నా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలని మీ పక్కన కూర్చోబెట్టుకుని భోజనం పెట్టారా? కనీసం ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకి జనరల్ ఏమన్నా సీట్ ఇచ్చారా? అసలు మీరు ఏం చేశారండి? ఏం చేశారని మీరు జనాల దగ్గరికి వెళ్ళి ఓట్లు అడుగుతున్నారు? ఏం చేశారని జగన్మోహన్ రెడ్డి ఓడిపోతాడని చెప్తున్నాడు? మీరు ఏం చేశారు చెప్పండి. జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అభివృద్ధిని బట్టే జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ వైనాట్ 175 అంటున్నాడు. ఇంచుమించుగా 151 సీటుకి 1 సీటు కూడా తగ్గదు. ఇంచుమించుగా ఇదే సీట్లతో మళ్ళీ 24లో జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవుతారు. చంద్రబాబు నాయుడు ఇందాడ పబ్లిక్ మీటింగ్ మాట్లాడుతూ వైనాట్ పులివెందుల అంటున్నాడు. దీని గురించి ఏమంటారు? ఏంది సార్, నేను ఒకటే చంద్రబాబు నాయుడు గారికి నేను మాలమానాడు జాతీయ అధ్యక్షుడిగా ఛాలెంజ్ చేస్తున్నాను. మీరు ఈసారి కుప్పంలో గెలవండి. నేను కంపల్సరీగా ఖచ్చితంగా కుప్పంలో నేను గెలిచి తీరుతానని మీరు చెప్పండి. కడపెళ్తే జనాల్లో ఏమంటారు, ఆ ప్రజా తాకిడికి కొట్టుకెళ్ళిపోతాడు ఆయన. కడప ఉన్న ఏమంటారు, అక్కడ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు ఉన్నారు, రెడ్లు ఉన్నారు, అందరు ఉన్నారు. కంచుకోట, రాష్ట్రంలోనే కంచుకోట అయింది. నువ్వు వెళ్ళి కడపలోకి వెళ్ళి ఏం చేస్తావు?
అంటే ఈయన ఎవరు పట్టించుకోవట్లేదు కానీ వైనాట్ అంటే ఏం చేస్తావు నువ్వు ఆడికి వెళ్ళి నువ్వు వేయి రాదు. ఇప్పుడు నీకు దమ్ము ధైర్యం ఉంటే పవన్ కళ్యాణ్ గారిని ఒక ఎమ్మెల్యేగా ఈయనేమో ఎంపీకి వేయండి పోని. కాదు, ఆయన హాస్యాస్పదంగా ఉన్నాయి తప్పితే ఆయన మాటలు. ఇప్పుడు నాకు తెలిసి ఆయన అక్కడ గెలవడండి. మీకు ఇంకో ఛాలెంజ్ చేస్తున్నా, పెద్ద ఇక్కడ వంశీ గారిని కొడాలని అన్నాక మీకు దమ్ము ధైర్యం ఉంటే పవన్ కళ్యాణ్ ఒక వంశీ గారి దగ్గరను, చంద్రబాబు నాయుడు కొడాల నాని గారి దగ్గర పోటీ చేయమనండి. చంద్రబాబు నాయుడు ఇంకో మాట కూడా అంటున్నాడు, వైఎస్ఆర్సీపీ పార్టీలో ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ పోటీ చేయడానికి భయపడి పక్క పార్టీల వైపు తోస్తున్నారు. చంద్రబాబు గారు అంటున్నారా? వైఎస్ఆర్సీపీ వాళ్ళు పక్క పార్టీ వైపు చూస్తున్నారు. సిట్టింగ్ ఎంపీ కేసినేని నాని గారే టీడీపీ కాదని వైసీపీకి వచ్చాడండి. కేసినేని నాని గారే చెప్తున్నాడు, నీ అభివృద్ధి చూసి నేను వైఎస్ఆర్సీపీలోకి వచ్చానని. వాళ్ళ సామాజిక వర్గమే కాపాడుకోలేకపోతుంది. టీడీపీ అంటే ఏంటి, ఒక కమ్మ సామాజిక వర్గ పార్టీ అనే టీడీపీ ముద్రపడింది. ఆ పార్టీ వల్ల వాళ్ళు కాపాడుకోలేకపోతున్నారు. వైసీపీలో ఎవరు వెళ్తున్నారు? ఏమంటే ఇది ఎలక్షన్ టైము, 190 మంది ఆశావులు ఉంటారు, 200 సీట్లు, 175 అసెంబ్లీ, 25 పార్లమెంట్ సెగ్మెంట్లు. ఈ 5 కోట్లలో నాయకులు అనేవాళ్ళు లక్షల్లో ఉంటారు. ఒకసారి నాకు ఇవ్వచ్చు, ఒకసారి మీకు ఇవ్వచ్చు, ఇంకోసారి బ్రదర్కి ఇవ్వచ్చు. అక్కడ పరిస్థితులు బట్టి న్యాయం జరుగుతూ ఉంటుంది. నాకు రాజకీయంలోనే ఉండాలని గోల్ ఉందనుకో, నాకు సీట్ ఇవ్వలేదనుకో, నేను వేరే పార్టీకి వెళ్ళిపోతాను. గెలుపు గుర్రాలకి కంపల్సరీగా జగన్మోహన్ రెడ్డి గారు కష్టపడ్డవాడికి ఫస్ట్ నుండి ఉన్న వ్యక్తికి కంపల్సరీగా న్యాయం చేశాడు. ఎక్కడా లేని విధంగా అభివృద్ధి చేశాడు. ఎక్కడా లేని విధంగా పార్టీలో పోర్ట్ఫోలియో ఇచ్చాడు. ఎక్కడా లేని విధంగా 50% లేడీస్కి నామినేటెడ్ పదవులు ఇచ్చాడు. ఈయన ఏమి ఇచ్చాడు చెప్పమనండి. చంద్రబాబు నాయుడు మీ భవిష్యత్తుకి నాది గ్యారెంటీ అంటున్నాడు. ఆయన భవిష్యత్తుకే గ్యారెంటీ లేదు, ఈ జనాల భవిష్యత్తుకి ఏం గ్యారెంటీ ఇస్తాడండి? ఈయన ఏం చేశాడు? కాదు సార్, మీరు చెప్పండి, ఈయన ఏం చేశాడు? ప్రజలకు ఏం చేశాడు? ఆయన భవిష్యత్తుకి గ్యారెంటీ లేదు. అవుట్డేటెడ్ పీపుల్. వాళ్ళ అబ్బాయి భవిష్యత్తు గురించి వాళ్ళ అబ్బాయికి గ్యారెంటీ ఇస్తున్నాడు. మా లోకేష్ బాబు భవిష్యత్తుకి నేను గ్యారెంటీ, మా లోకేష్ బాబుని సీఎం చేయండి అని. పవన్ కళ్యాణ్ గారిని చెప్పమానండి, నేను సీఎం అభ్యర్థి నేను ఒకసారి. లేదంటే 2.5 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు, 2.5 సంవత్సరాలు నేనని చెప్పమానండి. దమ్ము ధైర్యం ఉంటే పవన్ కళ్యాణ్కి. ఇవన్నీ పనికిరాని సినిమాలు, పనికిరాని క్యాసెట్లు అండి. అవుట్డేటెడ్ పీపుల్. ఇప్పుడు ఈ ఎజెండా ఉన్నవాడికి లేనివాడికి యుద్ధం జరుగుతుందండి. లేనివాడి పక్షాన జగన్మోహన్ రెడ్డి గారు యుద్ధం చేస్తున్నాడు, ఉన్నవాడి పక్షాన చంద్రబాబు నాయుడు అండ్ కో యుద్ధం చేస్తుంది. ఎవరు ఎన్ని ఎత్తులు చిత్తులు వేసినా 2024 మళ్ళీ జగన్మోహన్ రెడ్డి సీఎం. ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఈ 5 ఏళ్ల పరిపాలన చూసి నచ్చితే నాకు ఓటేయండి అని జగన్మోహన్ రెడ్డి గారు అంటారు. ప్రతిపక్షం చంద్రబాబు నాయుడు 1400 సీఎం చేసి ఎందుకు ఆ మాట అడగలేకపోతున్నారు? వాళ్ళు ఏం చేయలేదు కదా ప్రజలకి. పేద బడుగు బలహీన వర్గాల పక్షాన చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి అసలు లేడు. పేద బడుగు బలహీన వర్గాలను ఆ పార్టీలోకి రానివ్వరు. పేద బడుగు బలహీన వర్గాలని, పేదోడికి వాళ్ళ ఆఫీసులో ఎంట్రీ లేదండి. మరి నేను 14 సంవత్సరాలు, 40 సంవత్సరాల ఇండస్ట్రీ, 45 సంవత్సరాల ఇండస్ట్రీ, నాకు ఓటేయండి అని ఎందుకు అడగలేకపోతున్నాడు ఆయన? మాట్లాడితే మీరు చూడండి, ప్రజలు చాలా విఘ్నులు, ప్రజలన్నీ గమనిస్తూ ఉన్నారు. నేను మంచోడిని అంటే అది కుదరదు. నేను చెడ్డోన్నా కుదరదు. ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారు 2 మీటింగులు పెట్టాడండి. ఏంటి ఇసుకైతే రాలరు ఏంటండి ఆ ప్రజలు? అలాంటి మీటింగులు పవన్ కళ్యాణ్ కానీ, మన లోకేష్ గారు కానీ, ఆయన కానీ XYZ పెట్టగలరా? కొట్టుకెళ్ళిపోతారు. ఇదే ఏం జరుగుతుంది? ఆట స్టార్ట్ అయింది, 4 మీటింగులు సిద్ధం అనేది. ఈ వరదలు వాళ్ళు కొట్టుకెళ్ళిపోతారు. సార్ నేను ఒక్కటి చెప్తున్నాను, ఇంచుమించు 100 సీట్లు జగన్మోహన్ రెడ్డి గారు అనౌన్స్మెంట్ చేశారు. ఇంచుమించుగా పాత ఇన్ఛార్జీలు కొంతమందిని మార్చారు. ఆ తర్వాత 6 లిస్టులో 100 మందిని సీట్లు ఇన్ఛార్జీలు వీళ్ళే, అభ్యర్థులు వీళ్ళే, రేపొద్దున బీఫామ్ తీసుకునేది వీళ్ళే అని జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించారు. 175 నియోజకవర్గాల్లో ఒక్క ఎమ్మెల్యే అభ్యర్థి ఈడని ప్రకటించలేకపోయారు. 25 నియోజకవర్గాల ఎంపీ సెగ్మెంట్లో ఒక ఎంపీ ఇతనే అని ప్రకటించలే. ఎవడు భయపడుతున్నాడు? ఏమండే, వీళ్ళందరూ ఒక పక్కన, జగన్మోహన్ రెడ్డి ఒక పక్కన. ఇందాక చెప్పాను కదా, పేదల పక్షాన ఉన్న వాళ్ళదే విజయం. ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గుండె మీద ధైర్యంగా చేసుకుని ఎందుకు చెప్తున్నాడు? ఆయన మంచి చేశాడు, ప్రజలు నాతో ఉన్నాడు. ఈయన మర్చిపోయాను, ఈయన ఎవరు మనడు ఎంపీ గారు వెళ్ళిపోయాడు కదా, వల్లభనేని బాలసుబ్రహ్మణ్యం అన్నాడు. ఏంటి దేవుడు నీ పక్కనే ఉంటాడా ఏంది అన్నాడు. ఏంది స్వామి ఆయన మాట్లాడే ఎటకరంగా ఉంది? నువ్వు ఎవరుయా? నువ్వు వంగవీటి రంగా గారికి, రంగా గారు తనయుడు వంగవీటి రాధా గారు
సీటు కాదంటే ఈయనేదో అప్పుడు ఏమంటారు వెయిటింగ్ లిస్ట్లో వచ్చాడు ఆయన. ఏది కాపు సామాజిక వర్గం కావాలని ఆయన ఎవరో తీసుకొచ్చారు. ఆ సీటు వంగవీటి రాధా గారిది. నేను విజయవాడ వాసిని 100% చెప్తున్నా. ఆయన పుణ్యం అంటే ఈయనకు వచ్చింది. అంతేగాని ఈయనేదో తురుము తోపు కాదు. ఈయనేదో జగన్మోహన్ రెడ్డి దేవుడు నీ పక్కనే ఉన్నాడంట. నీ మాట్లాడేంత నీకు సినిమా లేదు. కుల రాజకీయాలు చేయబాకండి. అందరూ బడుగు బలహీన వర్గాలైనా అగ్రకులస్తులైనా అన్నదమ్ముల్లాగా ఉండాలి మనం. మీరేదో జనసేనలోకి వెళ్ళి కాపులను కుల రాజకీయం చేయబాకండి దయచేసి. అన్ని కులాలు ఉన్నారు ఈ వైఎస్ఆర్సీపీలో. ఎక్కువగా కాపులు ఎక్కువగా ఉన్నారు. అంతేగాని మీరు వ్యక్తిగతంగా వెళ్ళిపోయి జగన్మోహన్ రెడ్డిని మీరు మా కాపులకు అన్యాయం జరిగింది, దేవుడు నీ పక్షం ఉన్నాడంటే దేవుడు 100% మీరు నమ్మే ఏ దేవుడైనా సరే, మేము నమ్మే దేవుడైనా సరే జగన్మోహన్ రెడ్డి పక్షం ఉన్నాడు. ఎందుకు నిదర్శనం అంటే పేద బడుగు బలహీన వర్గాలకి అండగా కొండగా ఉంటున్నాడు. వాళ్ళ ఆకలి తీరుస్తున్నాడు. ఇంగ్లీష్ మీడియం పెట్టాడు. పేద బడుగు బలహీన వర్గాలు ప్రైవేట్ స్కూల్కి వెళ్ళి లక్షలు కట్టుకొని చదవగలరా? మరి వాళ్ళు రోజు ఏం చేస్తున్నారు? జగన్మోహన్ రెడ్డిని దేవుడిగా కొలుస్తున్నారు. ఏది అమ్మఒడి, జగనన్న వసతి, ఇవన్నీ ఏంటంటే పేద బడుగు బలహీన వర్గాలకి రాజశేఖర రెడ్డి పక్కన జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో పెట్టుకొని దేవుళ్ళ కొలుతున్నారు. మీరేం చేశారు? కరోనా టైంలో 1000 రూపాయలు ఇచ్చారా? అసలు మీరు ఇక్కడ నాన్ లోకల్ పీపుల్ ఏడున్నారు? మీరు హైదరాబాద్లో ఉన్నారు. మీకు ఇక్కడ రెసిడెన్సీ ఉందా? నాన్ రెసిడెన్స్ పీపుల్ మీరు ఏం చేశారు కరోనాలో? ఎవడు 1000 రూపాయలు 500 ఇవ్వలేని పరిస్థితుల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కొక్క ఇంటికి మినిమం 1,00,000 నుండి 5 లక్షల దాకా వేస్తున్నాడు. ప్రతి పథకాలు అందిన ప్రతి వ్యక్తి ఓటేస్తాడా అంటున్నాడు. అన్నం తినేవాడు ఎవడైనా సరే ఓటేస్తాడు. పథకాలు అందేది కాదు. ఎవడైనా సరే నా దగ్గర పనిచేసే జీతగాడు జీతం గురించి పనిచేస్తాడు. జగన్మోహన్ రెడ్డి అడగకుండానే అన్నం పెట్టాడు, అడగకుండానే ఇల్లు ఇచ్చాడు, అడగకుండానే చదివి ఇచ్చాడు, అడగకుండానే ఇంగ్లీష్ మీడియం ఇచ్చాడు, అడగకుండానే పాస్టర్స్కి, అర్చకులకి, ముస్లిమ్స్కి అందరికీ సంవత్సరానికి ఇంతని హెల్ప్ చేస్తూ ఉన్నాడు. మరి వీళ్ళు ఎందుకు ఓటేయరు? వాళ్ళు చెప్పాలి, ప్రజలు చెప్పాలి. మేము తిన్నాము అయినా ఓటేయమని. ప్రజలు ఏం చెప్తున్నారు? ఇంచుమించుగా 55% ఉన్న ప్రజలు మేము జగన్మోహన్ రెడ్డికి ఓటేస్తూ ఉన్నారు. అన్ని సర్వేలు టీడీపీకి 30% చెప్తుంది, జనసేనకి 11% చెప్తుంది. దీన్ని బట్టి జగన్మోహన్ రెడ్డి గారు విజయం తథ్యమని నిర్ణయించారు. ప్రజలు భగవంతుడు విజయం తథ్యమని నిర్ణయించారు. ఈయన ఇక్కడ ఉన్న ఈయన మైలవరం ఎమ్మెల్యే గారు వసంత కృష్ణ ప్రసాద్ గారు చెప్పినా, అక్కడ వల్లభనేని బాలశౌరి చెప్పినా, ఇంకో XYZ చెప్పినా, ఎవరు చెప్పినా విజయం అనేది జగన్మోహన్ రెడ్డి గారికి నల్లేరు మీద నడకే. దీన్ని ఎవడు ఆపలేడు. పవన్ కళ్యాణ్ ఆపుతాని క్యాచ్ చేసుకుంటాడు. కాపులను తీసుకెళ్ళి చౌదరుల దగ్గర తాకట్టు పెట్టేశాడు. కాపులు పొరుగు పూర్తిగా తీసాడు. నేను కాపులను వ్యక్తిగతంగా ఏమంటలా, మా వదిన కాపే, ఎందాడో చెప్పాగా, మా మరదల కాపే. నేను ఎవరిని వ్యక్తిగతంగా విమర్శించట్లా. బడుగు బలహీన వర్గాలని వైఎస్ఆర్సీపీ పోషిస్తుంది, హెచ్చిస్తుంది. జగన్మోహన్ రెడ్డి ఆయన ఒక సంస్కర్త. ఆయన్ని చూసి ప్రజలు చాలా నేర్చుకోవాల్సి ఉంటుంది. ఈయన బడుగు బలహీన వర్గాలతో ఈయన ఉన్నాడు కాబట్టి, ఉన్న వాళ్ళతో వాళ్ళు యుద్ధం చేస్తున్నారు కాబట్టి ఉన్నవాడినే వాళ్ళు రాణిస్తారు. ఏది ఇట్లాగా బాగా రిచ్ కిడ్స్నే వాళ్ళు పిలుస్తారు. బడుగు బలహీన వర్గాలతో వాళ్ళు ఒకసారి కూర్చోరు, తినరు, ఉండరు, తాగరు. జగన్మోహన్ రెడ్డి పొద్దున్న లేస్తే పేద బడుగు బలహీన వర్గాల కోసమే తప్పించే వ్యక్తి. మా నాన్నగారి పక్కన నా ఫోటో పెట్టమన్నాడు ఆయన పాదయాత్ర చేసినప్పుడే. వాళ్ళ చెల్లి వచ్చినా, వాళ్ళ ఇంట్లో ఎవరి నెంబర్ వచ్చినా, ఎవరు వచ్చినా, ఏదొచ్చినా జగన్మోహన్ రెడ్డి గారు గెలుపునైతే ఎవరు ఆపే ఇది లేదు. 2024 ఎలక్షన్లో ప్రజలు ఎవరి వైపు ఉంటారు? చెప్పాను కదండి, ప్రజలు 55% జగన్మోహన్ రెడ్డి గారి పక్షాన ఉన్నారని, 30% ఇలా పక్షాన ఉన్నారు, 11% పవన్ కళ్యాణ్ పక్షాన ఉన్నారు, మిగతాది అదర్స్ పక్కన ఉన్నాడు అని టోటల్గా లెక్క పెట్టండి. అయ్యి అంటే 55% అంటే విజయం వచ్చిందని చెప్తుంది కదా. మీరు ఎన్ని అనుకున్నా 2024, 2029 జగన్మోహన్ రెడ్డి సీఎం. ఆయన ఒక్కడో వచ్చినా, అటే పక్కన 1,00,000 మంది వచ్చినా, 1,00,00,000 మంది వచ్చినా దమ్ము ధైర్యం ఉన్నవాడు ఒక్కడే వస్తాడు. వాళ్ళు భయపడుతున్నారు. ఇంతవరకు ఒక్క సీటు కూడా అనౌన్స్మెంట్ చేయలేదంటే వాళ్ళ భయం వాళ్ళ కళ్ళల్లోనే వాళ్ళలోనే కనపడుతుంది.